సైడ్ సైడ్ అదేవిధంగా మన శాసనసభ్యులు సంధ్యాన గారికి, టాటా మాజీ చైర్మన్ అంటవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ గారికి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణ్ గారికి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి స్వాగతం. వార్డ్ నంబర్ 1 వార్డ్ నాయకులు నాలుగు మూడు వార్డులు ఉంటే రావాలి. సత్యం సత్యనారాయణ, రాచర్ల వెంకటేష్, పదకొండవ వార్డు బెంకం కుమార్, మొహమ్మద్ హైమద్ పురుషోత్తమరావు, తాహిర్ అలీ, 19th వార్డ్ ప్రవళిక, 23వ వార్డు ఫారూక్ పాషా, మహమ్మద్ మజీద్, అరుణాచల అరుణాచల
అభిలాష్ రమేష్ లత చెల్లం సత్తయ్య యాదవ్ భారతదేశ చరిత్ర లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ అమలయ్యే పథకాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలవుతలేవు. ఫ్రీ బస్ కానీ 200 యూనిట్ల కరెంటు కానీ సన్న బియ్యం కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఇళ్ళ సొంత భూములు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయల లోన్ కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. మరి మన గౌరవ శాసనసభ్యులు గారు వారి మద్దతుగా ఉండి ఏ నియోజకవర్గానికి రాని నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవ చేస్తూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు జగిత్యాల పట్టణం అయితే ఏ గదికి పైన కానీ సీసీ రోడ్ల పనులు కనబడుతున్నాయి కళ్ళగట్టు. కాబట్టి వారు చేసే పనులను చూసి వారిని ఇంకా మనం వారి చేతిని మజబూతు చేయాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో వారు సూచించినట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ మనం గెలిపించి వారికి ఇస్తే వారు రేవంత్ రెడ్డి గారి మీద పోయి ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఈ జగిత్యాల అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సుగమంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఒక నెలలో 15 రోజులనే మున్సిపల్ పట్టణం మన మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. జగిత్యాల కానీ రాయకల్ కానీ ఈ మున్సిపాలిటీలలో మనందరం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారికి సన్మాన ఒక గిఫ్ట్గా పంపాలని చెప్పి కోరుతూ నిరంతరం మనం ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరం నడుస్తున్న ప్రక్రియ ఇది. ఎన్నో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. కొన్ని వేల కళ్యాణ లక్ష్మిలు, కొన్ని వేల షాదీ ముబారక్, కొన్ని వేల ఎల్ఓసీలు, ఎన్నో ఈ చేతి ద్వారా ఎన్నో ఇప్పటికీ ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారా లభించాల్సిన ఉందో ప్రతి ఒక్కటి ఈ చేతుల ద్వారా ఎన్నో ఇవ్వడం జరిగింది. సంజయ్ అన్న ఏ రోజు కూడా మరి ఇక్కడే కూర్చోకుండా ఉండకుండా హైదరాబాద్కి వెళ్ళి ఇవన్నీ చేయించుకురావడంలో నంబర్ 1 ఉన్నారు. కాబట్టి మన జగిత్యాల ఎప్పుడు అభివృద్ధిలో నంబర్ 1 ఉంటుంది. అలాగే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా మనందరం కూడా సంజయానికి గెలిచి గిఫ్ట్ ఇస్తే అది అక్కడ ఈసారి మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ జెండా ఎగిరేయాలన్నది ఒకటి ఖచ్చితంగా పెట్టుకొని కూర్చున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మనకి 130 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజయ్ ద్వారా 130 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకురావడం జరిగింది జగిత్యాలకి. సో మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మొన్న కూడా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నిన్ననే వచ్చిరు అన్న వెళ్ళి కూడా అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మన జగిత్యాల జిల్లాకి ఇక్కడికి జగిత్యాల పట్టణానికి తీసుకురావడం జరిగింది. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఏది కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు చెందాల్సింది ఎక్కడికి వెళ్లకుండా మనకే రావాలి, నా ప్రజలు బాగుండాలి, నన్ను నమ్ముకొని ఓటేసిన వాళ్ళు ఖచ్చితంగా బాగుండాలనేది ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటేనే మనం అందరూ అర్థం చేసుకోవాలి. సో అందరు కూడా ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మనందరి కోసమే సంజయ్ ఇంత కష్టపడి పనిచేస్తున్నాడు, ఈ ప్రభుత్వంలోకి వచ్చిండు, ఎవరెన్ని మాటలు అంటున్నా కూడా ఓర్చుకుంటున్నాడు అంటే దానికి కారణం మీరందరే. మీరు ఓటు వేసి గెలిపించి మన ప్రజల కోసం ఏం చేయాలన్న ఆలోచనతోటే ఇదంతా చేయడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు కూడా మీ అందరి కోసమే ఇంత చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మీరందరూ ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరినైతే సూచిస్తారో వాళ్ళ కోట్లేస్తే ఈసారి మన జెండా ఎగరవేయచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అభివృద్ధి కూడా మీరు ఇలాగే సహకరిస్తే ఇంకా కూడా జగిత్యాల్లో చాలా అభివృద్ధి జరుగుతుంది, మనం ఇంకా కూడా ముందుకెళ్ళొచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కువ మంది పేదవాళ్ళు వివిధ బీమాలతోటి అనారోగ్యాలతోటి దవాఖానాలకు పోతే
ప్రైవేట్ హాస్పిటల్లో చాలా బిల్లున్నప్పుడు కూడా తీసుకొచ్చి ఇవ్వడం, అవి తీసుకెళ్ళి నేను ముఖ్యమంత్రి సాయనిధి ఆఫీస్లో ఇవ్వడం, ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ చెక్కులతున్న నియోజకవర్గం జగిత్యాల చెప్పి సందర్భంగా అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లకు గుండె చికిత్స కూడా ఆరోగ్యశ్రీలు అయ్యే విధంగా, ఉచితంగా అయ్యే విధంగా ఆర్థోపెడిక్ కావచ్చు మిగతాయి, దాంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని నిధులు సమకూరుస్తూ ఏదైతే ఇప్పుడు అంత పెద్ద మాతా శిశు హాస్పిటల్ ఉందో ముందట క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది 50 పడకలతో కంప్లీట్ అయింది, అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని చెప్పి మొన్ననే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా మన జిల్లా మంత్రి జిల్లా సంక్షేమ శాఖ మంత్రి ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి కోరడం జరిగింది. కొంత పరివర్తన ఉండడం వల్ల ఆరోగ్య శాఖ మంత్రి గారు రాలేదు, లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే కలిసి చేస్తున్నామని చెప్పి వారు చెప్పింది అతి త్వరలోనే మంచి హాస్పిటల్ ప్రారంభమవుతాయి. అట్లనే 200 కోట్ల రూపాయలతో జగిత్యాల పట్టణాన్ని ఇప్పుడు ఎంత పెద్ద దవాఖాన అయితే ఉందో కొత్త బస్ స్టాండ్ దగ్గర మల్లంత దవాఖాన అక్కడి ముందర రోడ్ల దగ్గర దాకా కాబోతుందని చెప్పి